హలో డియర్ ఫ్రెండ్స్, నా పేరు రామ్. ఈ సెషన్లో మనం ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్, ఒక ప్రాపర్ ఫైనాన్షియల్ ప్లానింగ్, డాటర్ వెడ్డింగ్కి ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, అలానే రిటైర్మెంట్కి ఎలా ప్లాన్ చేసుకోవాలి అన్నది ఒక ప్రాక్టికల్ కేస్ స్టడీ తీసుకొని డిస్కస్ చేద్దాం. ఇది ప్రాక్టికల్ కేస్ స్టడీ కాబట్టి ఎండ్ ఆఫ్ ది సెషన్ వరకు తప్పకుండా మిస్ చేయకుండా చూడండి. మీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బేస్ చేసుకుని మీరు కూడా ఈ విధంగా ప్లాన్ చేసుకోవచ్చు. ఇంకా కేస్ స్టడీ చూసినట్టయితే ఇన్వెస్టర్ నేమ్ వచ్చేసి డాక్టర్ నరేంద్రన్. ఈయన చెన్నై బేస్డ్ డాక్టర్ అనమాట. 2019లో ఈయన ఇన్వెస్ట్మెంట్ జర్నీ మాతో స్టార్ట్ చేసి ఇనీషియల్గా టు బిగిన్ విత్ వాళ్ళ డాటర్ వెడ్డింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈయన ప్లాన్ చేయడం జరిగింది ఇన్వెస్ట్మెంట్స్. తర్వాత 2 months బ్యాక్, 6 years అయిన తర్వాత 2 months బ్యాక్ సో తనతో డిస్కస్ చేసేటప్పుడు మీ రిటైర్మెంట్ కూడా దీంతో ప్లాన్ మ్యూచువల్ ఫండ్స్ యూజ్ చేసుకుని ఎస్డబ్ల్యూపీ ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అని చెప్పి డిస్కస్ చేయడం జరిగింది. సో ఎగ్జిస్టింగ్ ఇన్వెస్ట్మెంట్స్లో తన రిటైర్మెంట్ని కూడా ఇన్కార్పొరేట్ చేసుకొని ఎగ్జిస్టింగ్ ఇన్వెస్ట్మెంట్స్ పెంచడం జరిగిందనమాట. సో ఈ రెండు ఫైనాన్షియల్ గోల్స్కి, డాటర్ వెడ్డింగ్ అలానే రిటైర్మెంట్కి సో మనం ఎక్సెల్లో వర్కౌట్ చేద్దాము. ఈ వర్కౌట్ చేసేటప్పుడు ఆల్రెడీ లాస్ట్ 6 years నుంచి వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు కదా, కొంత కార్పస్ బిల్డ్ అయింది ఆల్రెడీ, దాన్ని మనం ఇన్కార్పొరేట్ చేసుకుందాం. అలానే ఫ్యూచర్ ఇయర్స్ ఏదైతే ఉందో ఇప్పుడు ప్రజెంట్ ఎక్స్పెండిచర్ బేస్ చేసుకుని ఫ్యూచర్ ఇయర్స్కి ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్ చేసుకుని మనం క్యాలిక్యులేట్ చేసి వాటిని రీచ్ అవ్వడానికి ఎంత ఇన్వెస్ట్ చేయాలి ఏంటన్నది కూడా వర్కౌట్ చేద్దాం. సో క్లయింట్ నేమ్ వచ్చేసి ఎం నరేంద్రన్. ఈయన 46 years old డాక్టర్. సో ఎక్సెల్లో క్యాలిక్యులేషన్స్ చూద్దాం. ఇప్పుడు ఆల్రెడీ నేను కొన్ని క్యాలిక్యులేషన్స్ ఇక్కడ వేసుకున్నాను. సో డాటర్ మ్యారేజ్ వచ్చేసి 2036 ఎక్స్పెక్టెడ్ డేట్ అండ్ రిటైర్మెంట్ వచ్చేసి 2040. ఓకే. సో ప్రజెంట్ కాస్ట్, ఇది ప్రజెంట్ కాస్ట్ అంటే నాకు 2019లో ఆయన అప్పుడు చెప్పిన కాస్ట్ వచ్చేసి 48 lakhs. దిస్ ఇంక్లూడ్స్ గోల్డ్, కార్, అదర్ వెడ్డింగ్ ఎక్స్పెండిచర్స్. ఓకే. సో 2019 నుంచి నేను క్యాలిక్యులేట్ చేస్తున్నాను. సో అప్పుడు 17 years అవుతుంది కాబట్టి 17 years. సో గోల్డ్ ఇన్ఫ్లేషన్ కొంచెం 7-8% ఉంటుంది కాబట్టి సో మ్యారేజ్ ఇన్ఫ్లేషన్కి గోల్డ్ ప్రైమరీగా తీసుకుంటాం కాబట్టి సో 7% తీసుకున్నాం. సో 1.5 crore అవుతుంది. ఈ 48 lakhs ఏదైతే ఉందో అప్పుడు ఆయన 2019లో మేము ఇన్వెస్ట్మెంట్ జర్నీ బిగిన్ చేసేటప్పుడు చెప్పిన 48 lakhs ఏదైతే ఉందో దాన్ని మనం ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్ చేసినట్టయితే 1.5 crore అయింది. 2036కి కావాల్సిన అమౌంట్ ఇది. ఓకే. ఇంకా ఆయన రిటైర్మెంట్కి ఎంత కావాలో చూద్దాం. ఇప్పుడు అరౌండ్ ప్రజెంట్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ప్రకారం ఆయనకి 1 lakh స్పెండ్ చేస్తున్నాడు పర్ మంత్. సో మనకి ఇంకా పీరియడ్ ఎంత ఉంది, 2040 - 2025. సో 15 years ఉంది కాబట్టి సో దీనికి అరౌండ్ 1.8 lakh పర్ మంత్ అవుతుంది ఫ్యూచర్ కాస్ట్. సో ఇది ఎలా క్యాలిక్యులేట్ చేసామంటే అరౌండ్ 4% ఇన్ఫ్లేషన్ తీసుకున్నాం. ఐదర్ 4% ఆర్ 5% తీసుకోవచ్చు మనం. 5% తీసుకుంటే అరౌండ్ 2,07,000 అవుతుంది. అరౌండ్ 4% తీసుకుంటే అంటే హౌస్ హోల్డ్ ఇన్ఫ్లేషన్ మిగతా ఇన్ఫ్లేషన్ కంటే కొంచెం తక్కువే ఉంటుంది. అరౌండ్ 4-5% రీజనబుల్గా తీసుకోవచ్చు. అంటే అరౌండ్ 22 lakhs నుంచి 24 lakhs తీసుకోవచ్చు. సో 24 lakhs ఎస్డబ్ల్యూపీ పెట్టుకుందాం అని చెప్పి డిసైడ్ అయ్యారు. సో 24 lakhs ఎస్డబ్ల్యూపీ పెట్టుకున్నట్టయితే మనకి అప్పటికి కార్పస్ ఎంత ఉండాలి, అట్లీస్ట్ 4 crore. ఈ గోల్ కోసం అయితే 4 crore ఉండాలి. ఓకే. సో ఇది 4 crore అవసరం అవుతుంది 2040 కల్లా. 2036 కల్లా 1.5 crore డాటర్ వెడ్డింగ్కి అవసరం అవుతుంది. ఓకే. నవ్ లెటస్ మూవ్ టు సో ఈ ఎక్స్పెండిచర్ ఏవైతే ఉన్నాయో ఈ 1.5 crore అలానే 4 crore ఏదైతే ఉందో ఇవి మనం ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎక్సెల్లో షీట్లో వేసుకుందాం. సో దట్ ఈ ఏదైతే ఫ్యూచర్ రిక్వైర్మెంట్స్ ప్లస్ మన ఇన్వెస్ట్ చేసే వాటిని మనం మ్యాచ్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే. సో 2036 కదా డాటర్ వెడ్డింగ్, ఇక్కడ నేను 1.5 crore తీసుకుంటున్నాను. డాటర్ మ్యారేజ్. ఓకే. అలానే 2040 కల్లా తన రిటైర్మెంట్ 24 lakhs ఎస్డబ్ల్యూపీ పెట్టుకుందాం. సో ఎస్డబ్ల్యూపీ ఫర్ రిటైర్మెంట్. ఓకే. దీన్ని నేను ఒక 4% చొప్పున ఎవ్రీ ఇయర్ పెంచుతూ ఉంటాను. సో ఇన్ఫ్లేషన్తో అడ్జస్ట్ చేస్తూ ఉంటాను. సో ఇదే మనం తనకి 90 వచ్చే వరకు కాపీ చేసుకుందాం. సో తిన టోటల్ రిక్వైర్మెంట్ ఇది 1.5 crore డాటర్ వెడ్డింగ్కి. ఎస్డబ్ల్యూపీ 24 lakhsతో మనం స్టార్ట్ చేసుకుని 25 lakhs ఇలా పెంచుతూ వెళ్ళిపోతుంటాం 4% చెప్పిన. సో తన 90 వరకు సర్వైవ్ అయినట్టయితే అరౌండ్ 14 crore తనకు అవసరం అవుతుంది తన రిటైర్మెంట్ ఎక్స్పెండిచర్కి. ఓకే. సో ఇప్పుడు అరౌండ్ 50,000 తను ఇన్వెస్ట్ చేస్తున్నాడు. సో ప్రజెంట్ ఇప్పటి వరకు తను ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్ చేశాడో అవి మనం చూద్దాం ఇప్పుడు. సో ఇప్పుడు ఇనీషియల్గా టు బిగిన్ విత్ ఆయన 20,000 ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేశాడు. లాస్ట్ 6 years
20,000 ఇన్వెస్ట్ చేశాడు. సో 2 మంత్స్ బ్యాక్ నుంచి ఏప్రిల్ నుంచి దాన్ని 50,000కి పెంచడం జరిగిందనమాట. ఈ రిటైర్మెంట్ గోల్ని కూడా ఇన్కార్పొరేట్ చేసుకోవడానికి. సో అవి ప్రజెంట్ ఇప్పటివరకు వర్కౌట్ అయిన రిటర్న్స్ మనం ఈ ఎక్సెల్లో వేసుకుందాం. అలానే ఏదైతే కరెంట్ ఇప్పటి నుంచి ఇన్వెస్ట్ చేసేది నెక్స్ట్ 14 years పాటు తను ఇన్వెస్ట్ చేసేది కూడా ఎక్సెల్ ఇన్కార్పొరేట్ చేసుకుందాం. సో అది కూడా చెక్ చేద్దాం. సో తన ప్రొఫైల్ నేను ఓపెన్ చేస్తున్నాను రిపోర్టింగ్ టూల్లో. సో ఇప్పటి వరకు బ్రీఫ్ ఓవర్వ్యూ చూసినట్టయితే 16,20,000 ఇన్వెస్ట్ చేశాడు. ప్రజెంట్ వాల్యూ వచ్చేసి 30,80,000 ఉంది. దీని మీద ఈ 16 lakh ఇన్వెస్ట్మెంట్ మీద వచ్చిన టోటల్ గెయిన్ వచ్చేసి 14,60,000 వచ్చింది. సిఏజిఆర్ రిటర్న్ 21.46, 21.5% వర్కౌట్ అవుతుంది. ఓవరాల్ అబ్సల్యూట్ రిటర్న్స్ ఆల్రెడీ 90% వచ్చాయి. ఓకే, ఇంకా తిను ఎస్ఐపిస్ చూసినట్టయితే ఆల్రెడీ నేను చెప్పాను కదా, ఇప్పుడు 50,000 ఇన్వెస్ట్ చేస్తున్నాడు. ఈ 50,000 ఎప్పటి నుంచి 2025 ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయింది. సో అంతకుముందు ఎంత ఉండే 20,000 ఉన్నాయని చెప్పాను కదా, అది కూడా మీరు లాగ్స్లో చూడొచ్చు. సో ఇది ప్రజెంట్ ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్స్. ఇది మే మంత్ అండ్ ఏప్రిల్ మంత్ది. సో ఇంకొంచెం మనం ముందుకెళ్ళి చూసినట్టయితే ఫిబ్రవరి మంత్ టోటల్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా ఫిబ్రవరి యాడప్ చేసినట్టయితే ఎస్ఐపి అమౌంట్స్ ఇవి 20,000 అవుతాయి. సో ఈ విధంగా 20,000 ఇన్వెస్ట్ చేస్తూ లాస్ట్ 6 yearsలో మనం ఇక్కడ ఈ లాగ్స్లో కూడా చూడొచ్చు. ఇండివిజువల్ ఫండ్ డీటెయిల్స్లో కూడా ఈ పర్టికులర్ ఫండ్ చూసినట్టయితే 4,000తో స్టార్ట్ చేసాం ఎస్ఐపి 2019 ఏప్రిల్లో. సో అప్పటి నుంచి కంటిన్యూస్గా ఎవ్రీ మంత్ ఏ మంత్ కూడా మిస్ చేయకుండా ఇన్వెస్ట్ చేస్తున్నాడు అదే ఎస్ఐపి అమౌంట్. సో లాస్ట్ 2 months నుంచి ఇది 10,000 చేయడం జరిగిందనమాట. సో ఈ విధంగా ఇంత డిసిప్లైన్డ్గా ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళకి ఈ రిటర్న్స్ ఏవైతే ఉంటాయో ఇలా స్నోబాలింగ్ లాగా గ్రో అయిపోతుంటాయి. ఏదైతే గోల్స్ ప్లాన్ చేసుకున్నామో అవి అచీవ్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది ఇలా డిసిప్లిన్గా ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి. సో ఈ ఫండ్ కూడా మీరు చూడొచ్చు, 2,500తో స్టార్ట్ చేసాం ఈ ఫండ్. సో ఇప్పుడు దీన్ని మనం 7,000 ఇంక్రీజ్ చేయడం జరిగింది. నేను ఇలా ఇన్వెస్టర్స్ లాగ్స్ ఎందుకు చూపిస్తుంటానంటే, ఇలా కంటిన్యూస్గా లాంగ్ టర్మ్ పాటు ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళకు మాత్రమే ఏదైతే మనం ప్రాపర్గా ప్లాన్ చేసుకున్నామో ఆ ఫైనాన్షియల్ గోల్స్ అచీవ్ అవ్వడానికి పాసిబుల్ అవుతుంది. ఎప్పుడైతే చాలామంది ఇన్వెస్టర్స్, మోస్ట్ ఆఫ్ ది ఇన్వెస్టర్స్ 1-2 years ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఆపేస్తుంటారు. వాటిని ఏదో అదర్ పర్పస్కి, ఇనీషియల్గా ప్లాన్ చేసుకున్న పర్పస్ కాకుండా వేరే అదర్ పర్పస్కి వాడేస్తుంటారు. సో మనకి ఎలా ఇన్వెస్ట్మెంట్ గ్రో అవుతున్నాయన్న క్లారిటీ ఉండదు అట్లా బ్రేక్స్ ఇస్తూ ఇన్వెస్ట్ చేస్తున్నట్టయితే. ఇలా ప్రాపర్గా ఏదైతే ప్లాన్ చేసుకుని ఆ ప్లాన్ ప్రకారం ఇన్వెస్ట్ చేస్తున్నట్టయితే మీ గోల్స్ అచీవ్ అవ్వటం కూడా ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు ఈ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో ఈ 30,82,000ని మనం ఈ ఎక్సెల్లో, ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎక్సెల్లో తీసుకుందాం. ఇప్పుడు ఈయన 50,000 ఇన్వెస్ట్ చేస్తున్నాడు కదా, ఈ 50,000 నేను ఎస్ఐపిలో వేసుకున్నాను. ఈ 50,000 ఎప్పటి వరకు కంటిన్యూ చేస్తాడు? 2039 వరకు కంటిన్యూ చేస్తాడు. తర్వాత నుంచి ఈయన రిటైర్మెంట్ స్టార్ట్ అవుతుంది కాబట్టి తర్వాత ఇన్వెస్ట్ చేయడు. సో ఇప్పుడు ఏదైతే ఈ 30,82,000 ఉందో అది నేను ఇక్కడ తీసుకున్నాను. ఇది మైనస్ సైన్లో తీసుకున్నాను, అంటే ప్రజెంట్ వాల్యూలో తీసుకున్నాను. సో దట్ అది కూడా కన్సిడర్ అవుతుంది క్యాలిక్యులేషన్స్లో. సో టు బి ప్రిసైజ్ 2025లో నేను ఆల్రెడీ ఇక్కడ 6 months తీసుకున్నా. సో నెక్స్ట్ 6 months ఉంది కాబట్టి 6 months తీసుకున్నాను. నెక్స్ట్ ఇయర్ నుంచి తీసుకుంటే ఇక్కడ 12 months ఉంటుంది ఇన్వెస్ట్మెంట్, ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్స్. ఓకే, సో మనం ఇక్కడ చూసినట్టయితే సో బోత్ ఎస్ఐపి అలానే ఇప్పటి వరకు జనరేట్ అండ్ కార్పస్ని కూడా మనం తీసుకున్నాం కదా. సో ఇప్పుడు మనం చూసినట్టయితే ఈయన 2036 కల్లా డాటర్ వెడ్డింగ్ అప్రోచ్ చేయడానికి మనం లైక్ దీని టోటల్ కార్పస్ చూసినట్టయితే అరౌండ్ 3.5 CR అవుతుంది. దీంట్లోంచి మనం 1.5 CR తీసేస్తున్నాం. సో తర్వాత ఈయన రిటైర్మెంట్ అప్రోచ్ చేయడానికి మనం చూసినట్టయితే దగ్గర 4 CR అవుతుంది. సో 4 CR నుంచి మనం అరౌండ్ 24 lakhs స్టార్ట్ చేసుకుని, ఆల్రెడీ ఇది క్యాలిక్యులేట్ చేసుకుని పెట్టుకున్నాం కదా, 24 lakhs స్టార్ట్ చేసుకుని ఎవ్రీ ఇయర్ మనం 4% పెంచుకుంటూ విత్డ్రా చేసుకుంటున్నాం. ఇది యాన్యువల్ విత్డ్రాల్ అమౌంట్ అనమాట. సో ఇది అరౌండ్ 60కి ఆయన ఫైనాన్షియల్ సిచ్యువేషన్, రిటైర్మెంట్ కార్పస్ అండ్ విత్డ్రాల్ అమౌంట్. అలానే 70కి చూసుకున్నట్టయితే అరౌండ్ 6.6 CR అవుతుంది. అంటే ఈ విత్డ్రాల్ వెళ్తూ ఉన్నా కూడా ఈ కార్పస్ కూడా కొంత పెరుగుతుంటుంది. ఓకే, ఇంకొక పాయింట్, నేను నెక్స్ట్ 15 years 15% ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ తీసుకున్నాను ఇక్కడ ఈ క్యాలిక్యులేషన్స్లో. తర్వాత నుంచి 12% మాత్రమే తీసుకున్నాం. ఓకే, సో ఎందుకంటే ఎకానమీ మెచ్యూర్ అవుతుంది కాబట్టి 15% ఫర్ ఎవర్ మనం ఎక్స్పెక్ట్ చేయలేము ఇండియన్ ఎకానమీ నుంచి. ఈయన ఫైనాన్స్ సిచ్యువేషన్ అరౌండ్ 14 CR కార్పస్ ఉంటుంది. అలానే 52 lakhs per annum విత్డ్రా చేసుకుంటూ ఉంటాడు. ఇది అరౌండ్ 80. సో ఇంకా మేబీ 90 వరకు అయినా సర్వైవ్ అయితే
అరౌండ్ 35 CR స్టిల్ తన కార్పస్లో ఉంటుంది. ఇంత అమౌంట్ విత్డ్రా చేసుకుంటున్నా కూడా. సో మేబీ ఎండ్ ఆఫ్ ది లైఫ్లో అరౌండ్ 30-35 కైండ్ ఆఫ్ CR తన నెక్స్ట్ జనరేషన్కి పాస్ చేసే అవకాశం కూడా ఉంటుంది ఈ ప్లాన్లో. సో ఇక్కడ మనం ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఓన్లీ 15 and 12% మాత్రమే తీసుకున్న. యాక్చువల్గా ఈయనకి వర్కౌట్ అయిన లైక్ అరౌండ్ 21%, 22% కైండ్ ఆఫ్ వర్కౌట్ అయింది. ఆ విధంగా తీసుకుంటే ఈ నంబర్స్ చాలా చాలా బెటర్గా ఉంటాయి. బట్ రియలిస్టిక్గా ఆలోచించినట్టయితే ఇట్లా మాత్రమే తీసుకుని ప్రొజెక్షన్స్ చేసుకోవాలి. సో ఇదే ఎక్స్పెక్ట్ చేయాలి కూడా. ఇది ఫ్రెండ్స్ ప్రాక్టికల్ కేస్ స్టడీ. మనం తన నరేంద్రన్ డాటర్ వెడ్డింగ్కి అలానే తన రిటైర్మెంట్కి ఎలా ప్లాన్ చేస్తామన్నది చూసాం. మీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బేస్ చేసుకుని మీరు కూడా ఈ విధంగా వర్కౌట్ చేసుకుని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఈ సెషన్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి యూజ్ అవుతుంది అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.